అంటే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడితే వాళ్ళకి ప్రజల మీద ప్రేమాభిమానం ఉంటుంది, మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటుంది, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ వీళ్ళు ఈవీఎం మేనేజ్ తో ఎలా వచ్చారో మనం అందరం కూడా చూసాం. ఈరోజు మేము ఏదైతే చెబుతూ వచ్చామో ఈ 4 నెలల కాలంలో హోంమంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేకపోతున్నారు. ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ ని గాని, మహిళా పోలీస్ స్టేషన్లు గాని, మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు. మేము చెబితే ఓని ఎగిరిన హోంమంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? హోంమంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఈరోజు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది. 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు. హోంమంత్రి నీ వల్ల పనిచేయడం చేత కాకపోతే చెప్పు, నేను హోంమంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను గనక హోంమంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు. అంటే హోంమంత్రి ఫెయిల్యూర్ అయిందనేది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోంమంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను.